సంఘానికి తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చునో తినకూడదని ఉందా? తినకూడదని ఉంది. కానీ బయట అన్ని జనులు ఏమంటారంటే, ఇదిగో మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీ అన్నీ తింటున్నాగా, మేము చర్చిలో పలహారమో పులిహారో ఏది ఇచ్చినా తింటున్నాం కదా, మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎందుకు తినరో? మీరు కూడా తినాలి కదా మా దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి అనబోడికి మనోళ్ళు, నా ద్వారా ఎంతమంది బాధపడుతున్నారు అసలు, నా ద్వారా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అసలు అని చెప్పి వాళ్ళతో ఐక్యంగా ఉండడానికి, వాళ్ళతో సమాధాన పరచబడడానికి చేసినా ఏం కాదని ప్రకటించే సేవకులు వచ్చారు ఈ రోజుల్లో. అర్థమవుతుందండి? ముందు మనం వాళ్ళు సంపాదించుకోవాలి అని చెప్పే వాళ్ళు వస్తారు. ఇదిగో మనం వాళ్ళతో భుజం మీద భుజం చేసుకుని తిరుగుతాం. అర్థమవుతుందా లేదా చెప్పండి? వాడితో మాట్లాడుతాం, వాళ్ళని కౌగిలించుకుంటూ ఉంటాం, వాళ్ళతో తింటాం, అన్నీ చేస్తాం. కానీ మన దేవుడు మన బైబిల్ గ్రంథములో విగ్రహాలు అర్పించింది వద్దు అన్నాడు కాబట్టి అదొక్కటే చెయ్యం. అదంత మాత్రాన వాళ్ళు మనం ద్వేషిస్తున్నట్ట కాదు. వాళ్ళు మన సహోదరులు, వాళ్ళు మన బంధువులు, వాళ్ళు మనతో ఉన్నారు, అటువంటి సంబంధం పోదు. ఒకవేళ వాళ్ళు అపార్థం చెందుతారేమో, ఇది మనం పరిశుద్ధమైంది కాబట్టి మనకు ఇప్పుడు ఉంది బల్లారం ఉంది, మనమే తింటాం, అది వాళ్ళకి ఇస్తామా? ఇవ్వము, అడిగినా ఇవ్వము. ఎరా నీకు ఫ్రెండ్ ఉండరని అంటే ఫ్రెండ్ గిండ పక్కన ముందు నా దేవుడు చేయమన్నాడు, వాళ్ళు అడిగినా ఇవ్వము మనం. అవునా కదా చెప్పండి? మన గ్రంథంలో ఉన్నది మనం చేస్తూ ఉన్నాం. సరే, నేను వచ్చి మీ దగ్గర మేము తింటాను, ఎక్కడ విగ్రహాల దగ్గర నేను తింటాను అని చెప్పి, ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు కొన్ని వ్రాయబడి ఉంటాయి కదా, అది చేయమని ఇది చేయమని వాళ్ళు చేయమని చెప్పింది, నేను నీకు ఫ్రెండ్ అని కాబట్టి నా కోసం అది చేయడం మానేస్తావా అని చెప్పండి. మానేస్తారా చెప్పండి? మరి రూల్ అక్కడెక్కడ ఒకటే కదా. అర్థమవుతుందా లేదా? కొంతమంది సేవకులు లాజిక్లు తీసుకుని వచ్చి మనుషుల దగ్గర మెప్పును పొందుకోవడానికి, మనుషుల దగ్గర మంచి పేరు పొందుకోవడానికి బైబిల్ వాక్యాన్ని లాజిక్స్తో కలిపి మాట్లాడుతున్నారండి కొంతమంది ఈ రోజుల్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. దేవుడు బైబిల్ గ్రంథం అంతలో ఒక సవాలుగా మనం మాట్లాడితే కనుక ఎక్కడా తినమని లేదు, ఎక్కడా తినమని లేదు. కానీ వాళ్ళు లాజిక్స్ తీసుకుని వచ్చి వాళ్ళు మాట్లాడతారు, కేవలం లాజిక్స్. అంత వాక్యం ఉండదు వాళ్ళ దగ్గర, లాజిక్సే మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏమని? వద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు.